శాంతి 6/12/2023. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేస్తాను. ఈ మళ్ళీ అనే పదంలోనే మొత్తం చక్రమంతా ఇమిడి ఉంది. ఈ మళ్ళీ అనే పదంలోనే మొత్తం చక్రమంతా ఇమిడి ఉంది. ప్రశ్న: తండ్రి కూడా శక్తివంతమైన వారే, మాయ కూడా శక్తివంతమైనదే. ఇరువురి శక్తి ఏమిటి? తండ్రి కూడా శక్తివంతమైన వారే, మాయ కూడా శక్తివంతమైనదే. ఇరువురి శక్తి ఏమిటి? జవాబు: తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేస్తారు. పావనంగా తయారు చేయటంలో తండ్రి శక్తివంతంగా ఉన్నారు. పావనంగా తయారు చేయటంలో తండ్రి శక్తివంతంగా ఉన్నారు. అందుకే వారిని పతిత పావనుడు, సర్వశక్తివంతుడు అని అంటారు. మాయ పతితంగా చేయటంలో శక్తివంతంగా ఉంటుంది. మాయ పతితంగా చేయటంలో శక్తివంతంగా ఉంటుంది. సత్యమైన సంపాదనలో ఎటువంటి గ్రహచారం కూర్చుందంటే దానితో లాభానికి బదులు నష్టం వాటిల్లుతుంది. వికారాల వెనుక మాయ వేడి పెనములా చేసేస్తుంది. కావున పిల్లలు దేహీ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. పాట: మనం ఆ మార్గంలో ప్రయాణించాలి. ఓం శాంతి. పిల్లలైన మీరు ఏ మార్గంలో ప్రయాణించాలి? దారి చూపించేవారు తప్పకుండా ఉంటారు. మనుష్యులు చెడు మార్గంలోకి వెళ్ళినప్పుడే దుఃఖితులుగా అవుతారు. ఇప్పుడు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు అని బాబా అంటున్నారు. ఎందుకంటే వారి అనగా పరమాత్ముని మతంపై నడవరు. ఎప్పటి నుండి చెడు మతము ఇచ్చే రావణుడి రాజ్యము ప్రారంభమయ్యిందో అప్పటి నుండి అందరూ తప్పుడు మతంపై నడుస్తూ వచ్చారు. మీరు కూడా ఈ సమయంలో రావణుని మతమును అనుసరిస్తున్నారు. అందుకే అందరి పరిస్థితి పాడైపోయిందని తండ్రి అర్థం చేయిస్తారు. అందరూ స్వయాన్ని పతితులమని చెప్పుకుంటూ ఉంటారు కూడా. బాపు గాంధీజీ కూడా పతిత పావన రండి అని పిలిచేవారు. అనగా మేము పతితులము అనే కదా. కానీ పతితులుగా ఎలా అయ్యారో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. భారతదేశంలో రామరాజ్యం ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ రాజ్యాన్ని ఎవరు తయారు చేస్తారు? గీతలో తండ్రి అన్ని విషయాలను అర్థం చేయించారు. కానీ గీతా భగవాని పేరునే తలకిందులుగా చేసేశారు. మీరు ఏం చేశారో తండ్రి అర్థం చేయిస్తారు. క్రీస్తు బైబిల్లో పోప్ పేరు వ్రాసేస్తే ఎంత నష్టం జరుగుతుంది? ఇది కూడా డ్రామాయే. తండ్రి అన్నిటికంటే పెద్ద పొరపాటు ఏదో అర్థం చేయిస్తారు. ఈ ఆది మధ్య అంత్యాల జ్ఞానము గీతలో ఉంది. నేను మిమ్మల్ని మళ్ళీ రాజాది రాజులుగా తయారు చేస్తాను అని బాబా అర్థం చేయిస్తారు. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో మీకు తెలీదు. అది నేను తెలిపిస్తాను. ఇది ఏ శాస్త్రంలోనూ లేదు. శాస్త్రాలైతే అనేకమున్నాయి. భిన్న భిన్న మతాలున్నాయి. గీత అంటే గీతయే. ఎవరైతే గీతను గానం చేశారో వారే సలహా ఇచ్చారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు మళ్ళీ వచ్చానని వారంటారు. మీపై మాయ నీడ పడింది. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను. పాటలో కూడా ఓ భగవంతుడా, మళ్ళీ వచ్చి గీతను వినిపించు అనగా మళ్ళీ గీతా జ్ఞానం ఇవ్వు అని అంటారు. ఆసురీ సృష్టి వినాశనము మరియు దైవీ సృష్టి స్థాపన మళ్ళీ జరుగుతుంది అని గీతలోనే ఉంది. మళ్ళీ అన్న పదమును తప్పకుండా వాడతారు. గురునానక్ మళ్ళీ తన సమయానికి వస్తారు. చిత్రాలను కూడా చూపిస్తారు.
కృష్ణుడు కూడా మళ్ళీ అదే నెమలి పింఛముతో ఉంటారు. కావున ఈ రహస్యాలన్నీ గీతలో ఉన్నాయి, కానీ భగవంతుని పేరు మార్చేశారు. మేము గీతను నమ్మము అని అనము, కానీ ఈ తప్పు పేరు ఏవైతే మనుషులు వేశారో వాటిని తండ్రి వచ్చి సరిదిద్ది అర్థం చేయిస్తారు. ప్రతి ఆత్మలో తన తన పాత్ర నిండి ఉందని కూడా అర్థం చేయిస్తారు. అందరూ ఒకేలా ఉండరు. ఉదాహరణకి మనుష్యులు అంటే మనుష్యులు, అలా ఆత్మ అనగా ఆత్మయే. అయితే ప్రతి ఆత్మలో వారి వారి పాత్ర నిండి ఉంది. ఈ విషయాలను అర్థం చేయించేవారు చాలా వివేకవంతులుగా ఉండాలి. ఎవరు అర్థం చేయించగలరో, ఎవరు సేవ చేయటంలో వివేకవంతులో, ఎవరి లైన్ క్లియర్గా ఉందో, ఎవరు దేహీ అభిమానులుగా ఉంటారో బాబాకు తెలుసు. అందరూ పరిపూర్ణులుగా దేహీ అభిమానులుగా అవ్వలేదు. ఈ ఫలితం అంతిమంలోనే వస్తుంది. పరీక్షలు సమీపంగా వచ్చినప్పుడు ఎవరెవరు పాస్ అవుతారో తెలిసిపోతుంది. టీచర్ కూడా అర్థం చేసుకోగలరు. అలాగే పిల్లలు కూడా వీరు అందరికన్నా చురుగ్గా ఉన్నారని అర్థం చేసుకోగలరు. అక్కడైతే మోసం మొదలైనవి కూడా జరగగలవు. ఇక్కడైతే అలా జరగజాలదు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. కల్పకృతం వారే వెలువడతారు. సేవ చేయు వేగం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ సత్యమైన సంపాదనలో లాభ నష్టాలు, గ్రహచారం మొదలైనవి వస్తాయి. నడుస్తూ నడుస్తూ కాళ్ళు విరిగిపోతాయి. గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ మాయ పూర్తి పెనములాగా చేసేస్తుంది. మాయ కూడా చాలా శక్తివంతమైనది. బాబా పావనంగా చేయడంలో శక్తివంతమైన వారు. అందుకే వారిని సర్వశక్తివంతుడు, పతిత పావనుడు అని అంటారు. అలాగే మాయ మళ్ళీ పతితులుగా చేయటంలో శక్తివంతమైనది. సత్యుగంలో అయితే మాయ ఉండదు. అది నిర్వికారి ప్రపంచం. ఇప్పుడిది పూర్తిగా వికారీ ప్రపంచం. ఇది ఎంత అద్భుతమైన శక్తి! నడుస్తూ నడుస్తూ మాయ పూర్తిగా ముక్కుతో పట్టుకుని పెనం వలె చేసేస్తుంది. విడాకులిప్పించి వదిలి వెళ్ళిపోయేలా చేసేస్తుంది. అది అంతటి శక్తివంతమైనది. భలే పరంపిత పరమాత్మను సర్వశక్తివంతుడని అంటారు, కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. అర్ధకల్పం మాయారాజ్యం కొనసాగుతుంది. ఇది ఎవ్వరికీ తెలీదు. రాత్రి పగలు సగం సగం ఉంటాయి. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. అయినా సత్యుగానికి లక్షల సంవత్సరాలు, కలియుగానికి ఇంకెన్నో సంవత్సరాలు ఇచ్చేశారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు కనుక అర్థమవుతుంది. ఇది పూర్తిగా సరైనది. తండ్రి కూర్చుని చదివిస్తారు. కలియుగంలో మనుష్యులు గీతా రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చెయ్యరు. మేము రాజయోగాన్ని నేర్చుకుని రాజాది రాజులుగా అవుతామని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఆ గీతా పాఠశాలలైతే అనేకమున్నాయి, కానీ వారెవ్వరూ రాజయోగాన్ని నేర్చుకుని రాజాది రాజులుగా లేక రాణులుగా అవ్వలేరు. అక్కడ రాజ్యమును పొందే లక్ష్యము, ఉద్దేశమేదీ లేదు. ఇక్కడైతే మేము అనంతమైన తండ్రి నుండి భవిష్య సుఖ రాజ్యం పొందేందుకు చదువుతున్నామని మీరంటారు. మొట్టమొదట తండ్రిని గురించి అర్థం చేయించాలి. గీతపైనే అంతా ఆధారపడి ఉంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, తాము ఎక్కడ నుండి వచ్చారో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో మనుషులకు ఎలా తెలియచేయాలి? ఏ దేశం నుండి వచ్చారో, ఏ దేశంలోనికి వెళ్ళాలో పాట కూడా ఉంది కదా. మనుషులకి ఏమీ తెలీదు. కేవలం చిలకల్లా పాడుతూ ఉంటారు. ఆత్మలో ఏ బుద్ధి అయితే ఉందో దానికి పరమపిత పరమాత్మ అని ఎవరిని అంటారో వారు ఎవరో తెలీదు. వారిని చూడలేరు, తెలుసుకోలేరు కూడా. తండ్రిని తెలుసుకోవటం, చూడటం అంతా బాధ్యత కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం ఆత్మలము.
పరమపిత పరమాత్మ అయిన తండ్రి మనలను చదివిస్తున్నారని తెలుసుకున్నారు. తండ్రి వచ్చి చదివిస్తారని బుద్ధి చెప్తుంది. ఉదాహరణకి ఎవరి ఆత్మనైనా పిలిస్తే ఆ ఆత్మ వచ్చిందని భావిస్తారు కదా. మనం ఆత్మలమని వారు మన తండ్రి అని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించాలి. మనం దుఃఖితులుగా ఎందుకయ్యాము? తండ్రియే సుఖదుఖాలను ఇస్తారని మనుషులు అనేస్తారు. భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. వారు ఆసురీ సంతానము. కల్పక్రితం ఎలా అన్నారో అలాగే ఇప్పుడు అంటారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఇంతకు ముందు మీరు ఆసురీ సంతానంగా ఉండేవారు. నిరంతరం నన్ను స్మృతి చెయ్యండి అని ఇప్పుడు తండ్రి అంటారు. ఎవరికైనా ఈ 2 పదాలను అర్థం చేయించటం చాలా సహజం. మీరు భగవంతుని పిల్లలు. భగవంతుడు స్వర్గాన్ని రచించారు. అది ఇప్పుడు నరకంగా అయ్యింది. మళ్ళీ స్వర్గమును తండ్రియే రచిస్తారు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. స్వర్గస్థాపన చేస్తున్నారు. అచ్చా, శివుని గురించి మీకు తెలీదు. ప్రజాపిత బ్రహ్మను గురించి కూడా రచించేవారు ఆ తండ్రియే. కావున తప్పకుండా తండ్రి బ్రహ్మ ద్వారానే నేర్పిస్తారు. ఇప్పుడిది శూద్రవర్ణము. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా క్షత్రియులుగా అవుతాము. లేకపోతే విరాట రూపాన్ని ఎందుకు తయారు చేశారు? చిత్రాలు సరిగ్గానే ఉన్నాయి, కానీ అర్థం చేసుకోలేరు. శూద్రులను బ్రాహ్మణులుగా ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కావాలి. వారిని ఎలా దత్తత చేసుకున్నారు? ఎలాగైతే మీరు ఈమె నా స్త్రీ అని అంటారు కదా, మరి ఆమెను మీదానిగా ఎలా చేసుకున్నారు? దత్తత చేసుకున్నారు కదా. నన్ను కూడా మాతా పితాని అంటారు. నేను తండ్రిని. మరి నా స్త్రీ ఎక్కడ నుండి తేవాలి? కావున ఇతనిలో ప్రవేశించి ఇతడికి బ్రహ్మ అన్న పేరు పెడతాను. స్త్రీ అడాప్ట్ చేసుకోబడుతుంది. ఏ విధంగా లౌకిక తండ్రి స్త్రీని దత్తత చేసుకుని కుక వంశావళిని రచిస్తారో, అలా బాబా ఇతడిలో ప్రవేశించి ఇతడిని దత్తత చేసుకుని ఇతని నోటి ద్వారా ముఖ వంశావళిని రచించారు. మేము బ్రాహ్మణీలము అని మీరంటారు. ఇతని పేరే బ్రహ్మ. బ్రహ్మ ఎవరి కొడుకు? శివబాబా కొడుకు. ఇతనిని ఎవరు దత్తత తీసుకున్నారు? అనంతమైన తండ్రి. ఈ ఉదాహరణ చాలా బాగుంది, కానీ ఎవరి బుద్ధిలో కూర్చుని ఉంటుందో వారే అర్థం చేయించగలరు. బుద్ధిలో లేకపోతే వారికి అర్థం చేయించటం కూడా రానే రాదు. లౌకిక మరియు పారలౌకిక తండ్రులైతే ఉన్నారు కదా, వారు కూడా స్త్రీని దత్తు చేసుకుని ఆమెను నాది అని అంటారు. అలాగే వీరు కూడా ఇతనిలో ప్రవేశించి దత్తత చేసుకుంటారు. నిరాకారుడైన నేను ఇతని ఆధారం తీసుకోవాల్సి ఉంటుందని వారు స్వయం చెప్తారు. కావున పేరును కూడా మారుస్తాను. ఒకేసారి ఎంతమందికి పేర్లు పెట్టగలరు? పేర్ల లిస్టు కూడా మీ వద్ద ఉండాలి. ప్రదర్శనలో పేర్ల లిస్టును కూడా చూపించాలి. బాబా ఒకే సమయంలో పేర్లు ఎలా పెట్టారో చూడండి. బాబా నన్ను తన వారిగా చేసుకున్నారు కనుక నా పేరుని మార్చారు. వారిని భృగు ఋషి అని అంటారు. జన్మపత్రి అయితే భగవంతుని వద్దే ఉంది. అద్భుతమైన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అందరూ లేరు. కొందరు ఆశ్చర్యపడినట్లు పారిపోయారు. ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. కామమే మొట్టమొదటి శత్రువు. ఈ కామ వికారం చాలా విసిగిస్తుంది. దానిపై విజయం పొందాలి. గృహస్థ వ్యవహారంలో కలిసి ఉంటూ దానిపై విజయం పొందడమే.
ప్రతిజ్ఞ. మీ వృత్తి అనగా మనోభావాలని గమనించాలి. కర్మేంద్రియాలతో వికర్మలు చెయ్యరాదు. తుఫాన్లైతే అందరికీ వస్తాయి, అందులో భయపడరాదు. ఈ వ్యాపారం చెయ్యాలా వద్దా అని చాలామంది పిల్లలు బాబాని అడుగుతారు. నేను మీ వ్యాపారాలు మొదలైనవి చూసేందుకు వచ్చానా అని బాబా వ్రాస్తారు. నేను టీచర్ను, చదివించేందుకే ఉన్నాను. మరి ఈ వ్యాపార విషయాలను గూర్చి నన్నెందుకు అడుగుతారు అని బాబా వ్రాస్తారు. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. రుద్రయజ్ఞం అని కూడా గానం చేయబడింది. కృష్ణ యజ్ఞం లేదు. లక్ష్మీనారాయణులకు ఈ సృష్టి చక్ర జ్ఞానమే లేదు అని తండ్రి అంటారు. తాము 16 కళల నుండి 14 కళల వారిగా అవుతారని తెలిస్తే వెంటనే రాజ్యనశ ఎగిరిపోతుంది. అక్కడ సద్గతియే ఉంది. సద్గతి దాత అయితే ఒక్కరే. వారు వచ్చి యుక్తిని తెలియజేస్తారు. ఇతరులెవరూ తెలియజేయలేరు. కామము మహాశత్రువు అని ఎవరన్నారు అని మొట్టమొదట ఈ విషయాన్ని లేవనెత్తండి. వికారీ ప్రపంచం మరియు నిర్వికారీ ప్రపంచం అని కూడా గానం చేస్తారు. భారతదేశంలోనే రావణుడిని తగులబెడుతూ ఉంటారు. అలా సత్యుగంలోనైతే తగలబెట్టరు. అది అనాది అని అన్నట్లయితే మరి సత్యుగంలో కూడా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు అన్ని చోట్ల దుఃఖమే దుఃఖం ఉంటుంది. మరి దానిని స్వర్గమని ఎలా అనగలరు? ఈ విషయాలను అర్థం చేయించాలి. ప్రతి ఒక్కరి వేగం ఎవరిది వారిదే. ఎవరు మంచి వేగం గలవారో తెలిసిపోతుంది. సంపూర్ణులుగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. పోతే సతో రజో తమోలైతే తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరి బుద్ధి వేరువేరుగా ఉంటుంది. ఎవరైతే శ్రీమతంపై నడవరో వారు తమో ప్రధాన బుద్ధి గలవారు. తమను తాము ఇన్సూరెన్స్ అనగా బీమా చేసుకోకపోతే భవిష్య 21 జన్మల కొరకు ఎలా లభిస్తుంది అని బాబా అడుగుతున్నారు. తప్పకుండా మరణించాల్సిందే. మరి ఎందుకు ఇన్ష్యూర్ చేసుకోరాదు? అంతా వారిదే కనుక వారే పోషిస్తారు. భలే కొందరు సర్వస్వము ఇస్తారు, కానీ సేవ చేయలేకపోతే ఇచ్చిన దానిని తినేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు జమ ఏమవుతుంది? ఏమీ జమ కాదు. సేవకు ప్రమాణం కావాలి. ఎవరెవరు మార్గదర్శకులుగా అయి వస్తారో గమనించబడుతుంది. కొత్త బీకేలు కూడా పరస్పరం సెంటర్ను నడుపుతూ ఉంటారు. వారికి కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఈ జ్ఞానం అయితే చాలా సహజమైనది. వానప్రస్థములో ఉన్నవారి వద్దకు వెళ్ళి అర్థం చేయించండి. వానప్రస్థ అవస్థ ఎప్పుడు ఉంటుందో అర్థం చేయించండి. తండ్రియే మార్గదర్శకులుగా అయ్యి అందరినీ తీసుకెళ్తారు. తండ్రియే మహాకాలుడని మీకు తెలుసు. మనమైతే సంతోషంగా బాబాతో కలిసి వెళ్ళాలనుకుంటాము. మొట్టమొదట గీతా భగవంతుడు ఎవరు? గీతను రచించింది ఎవరు? ఈ ముఖ్యమైన విషయాన్ని తీసుకోండి. లక్ష్మీనారాయణులకు రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? వారి రాజధాని కూడా స్థాపన అవుతూ ఉంది. రాజధానిని స్థాపించేందుకు ఇంకెవ్వరూ రారు. తండ్రియే రాజధానిని స్థాపించేందుకు వస్తారు. పతితులందరినీ పావనంగా తయారు చేస్తారు. ఇది వికారీ ప్రపంచము, అది నిర్వికారీ ప్రపంచము. రెండిటిలోనూ నెంబర్వారుగా పదవులుంటాయి. ఎవరైతే శ్రీమతమును అనుసరిస్తారో వారి బుద్ధిలోనే ఈ విషయాలు కూర్చుంటాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों का रूहानी माता पिता और बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
బుద్ధి లైన్ సదా స్పష్టంగా ఉండేందుకు దేహీ అభిమానులుగా ఉండాలి. సత్యమైన సంపాదనలో మాయ ఏ విధంగానూ నష్టపరచకుండా ఉండేందుకు స్వయాన్ని సంభాళించుకోవాలి. సత్యమైన సంపాదనలో మాయ ఏ విధంగానూ నష్టపరచకుండా ఉండేందుకు స్వయాన్ని సంభాళించుకోవాలి. 2వ పాయింట్, కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయరాదు. ఇన్ష్యూర్ చేసుకున్న తర్వాత సేవ కూడా తప్పకుండా చేయాలి. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయరాదు. ఇన్ష్యూర్ చేసుకున్న తర్వాత సేవ కూడా తప్పకుండా చేయాలి. వరదానము: మాయను శత్రువుగా కాక పాఠాన్ని చదివించే సహయోగిగా భావించి ఏకరసంగా ఉండే మాయాజీత్ భవ. మాయను శత్రువుగా కాక పాఠాన్ని చదివించే సహయోగిగా భావించి ఏకరసంగా ఉండే మాయాజీత్ భవ. వివరణ: మాయ మీకు పాఠము చదివించేందుకు వస్తుంది. అందువలన భయపడకండి, పాఠము చదువుకోండి. ఒకసారి సహనశీలత పాఠము, ఒకసారి శాంతి స్వరూపంగా అయ్యే పాఠాన్ని పక్కా చేయించేందుకే మాయ వస్తుంది. అందువలన మాయను శత్రువుగా భావించేందుకు బదులు సహయోగిగా భావిస్తే భయపడి ఓడిపోరు. పాఠాన్ని పక్కా చేసుకుని అంగదుని సమానంగా అచలంగా అవుతారు. ఎప్పుడూ కూడా బలహీనంగా అయ్యి మాయను ఆహ్వానించకుండా ఉంటే అది వీడ్కోలు తీసుకుంటుంది. ఎప్పుడు కూడా బలహీనంగా అయ్యి మాయను ఆహ్వానించకుండా ఉంటే అది వీడ్కోలు తీసుకుంటుంది. స్లోగన్: ప్రతి సంకల్పంలో దృఢత యొక్క మహానత ఉంటే సఫలత లభిస్తూ ఉంటుంది. ప్రతి సంకల్పంలో దృఢత యొక్క మహానత ఉంటే సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.